పూజిత వాళ్ళింట్లో తోక మీద నిలబడిన తాచులా కోపంతో ఊగిపోతూ కేకలేస్తున్నాడు సుధీర్. అతనికెదురుగా మంచం మీద తల దించుకొని మౌనంగా కూర్చున్నది పూజిత. నిన్ను నువ్వేమనుకుంటున్నావు? వాడి సంగతి నాతో చెప్పావు కదా. వాడి గురించి నేను చూసుకుంటానన్నానుగా. ఇక ఆ విషయం వదిలేయ్ అని చెప్పినా నువ్వెళ్ళి వాడి పీక పట్టుకున్నావు. వాడికేదన్నా అయితే అని పూజిత మీద రంకెలేశాడు సుధీర్. అలా అంటావేంటన్నయ్యా? మీ ఫ్రెండు కనిపించగానే నేనే వెళ్ళి పీక పట్టుకున్నానా? అతనే నా దగ్గరకొచ్చి ఏదేదో మాట్లాడాడు. నీకు మొత్తం చెప్పానుగా అని మూతి ముడుచుకుంటూ అలకగా అందామె. వాడేదో అంటాడే, మనకి ఇష్టం లేనప్పుడు విన్నా కూడా వినబడనట్టు చెవిటి వాళ్ళలా వచ్చెయ్యాలి. అంతేగాని వాడితో వాదన ఎందుకు నీకు? అని మళ్ళీ అరిచాడు సుధీర్. నేనేం వాదన పెట్టుకోలేదన్నయ్యా. మనోజే అతనితో పెళ్ళికి ఒప్పుకోకపోతే విషం తాగి చస్తానన్నాడు. ఆ మాట వినగానే నాకు కోపం వచ్చేసింది. రేపు వాడు చచ్చిపోతే మనకే బ్యాడ్ నేమ్ కదా అని నిదానంగా అంది పూజిత. ఈ బ్యాడ్ నేమ్ గోలేంటే నీకు? మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగితే వెంటనే చెప్పవు. పోనీ మనకెందుకులే అని సైలెంట్గా ఉంటావా అంటే అదీ చెయ్యవు. ఎలాగే నీతో అని తల పట్టుకున్నాడు సుధీర్. మూతి బిగించి తల దించుకుంది పూజిత. ఓ కుర్చీని ఆమెకి ఎదురుగా లాక్కొని కూర్చుంటూ, వాడికి నువ్వంటే ఇష్టం. నీకు వాడంటే ఇష్టం లేదు. వాడి ఇష్టం, నీ అయిష్టం, మీ ఇద్దరు వాదల్లో పడి కోపాలు పెరిగి ఈగోలు హట్టై ఇదిగో ఇలా పీకలు పట్టుకునే వరకు వెళ్ళింది. ఇక ముందు అలా జరగకూడదంటే ఇలాంటి విషయాల్లో మనం న్యూట్రల్లో ఉండాలి పూజిత అని చెల్లెలికి ఉపదేశం ఇస్తున్నట్టుగా చెప్పాడు సుధీర్. మనోజ్ చచ్చిపోతానంటున్నా న్యూట్రల్లోనే ఉండాలా? నిజంగానే అతను అలా చేసుకుంటే అప్పుడు అందరూ నా వల్లే అలా జరిగిందంటారు. నాన్నలాగా నేను అందరి మాటలు పడాలిగా అని ఒక్క క్షణం ఆగింది పూజిత. మనోజ్ విచక్షణ లేకుండా తనని ముద్దు పెట్టుకోవడం, అతని పెళ్లి ఆగడం కోసం ఏవో పిచ్చి మందులు మింగేయడం, ఏదనిపిస్తే అది మాట్లాడడం లాంటి అతని చర్యల్ని ఆమె మనసులో మెదిలాయి. మనోజ్ తిక్కవాడిలా ఉన్నాడన్నయ్యా. ముందు వెనక ఆలోచించడు. ఏమో ఏదైనా చేసేస్తాడో అనిపించింది. అందుకే నాకు కోపం వచ్చేసింది అని ఆలోచిస్తూ చెప్పిందామె. పూజిత మాటలకి విస్తుపోయాడు సుధీర్. వాడి మీద అంత కోపంగా ఉన్నది చస్తే చచ్చడు అనుకోవాలి గాని ఇలా అంటుందేంటి అనుకుని ఆమె మనసులోని భావమేంటో అర్థం కాక కనుబొమ్మలు ముడేసి అనుమానంగా చూశాడు. ఆలోచిస్తుంటే సుధీర్కి మనోజ్ మనస్తత్వం గురించి బాగా తెలిసినవాడిగా పూజిత అంటున్న మాటల్లోనూ నిజముందనిపించింది. ఆత్రిజతో పెళ్లి ఆగిపోవడం కోసం ముహూర్తం సమయంలో మనోజ్ రిస్క్ తీసుకొని హాస్పిటల్ పాలవ్వడం గుర్తుకొచ్చి తలని నిదానంగా ఆడిస్తూ ఆలోచనలో పడ్డాడు సుధీర్. వాళ్ళిద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. అన్నయ్య ఓ మాట అడగనా అని ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ అంది పూజిత. అడగరా ఏంటి అన్నాడు సుధీర్. మనోజ్కి ఆత్రిజతో పెళ్లి నిజంగా ఇష్టం లేదా అను కుతూహలంగా అడిగిందామె. నొసలు ముడిచి పూజితని గుచ్చి చూస్తూ నీకెవరు చెప్పారు అని అడిగాడు సుధీర్. ఇంకెవరు చెబుతారు? మనోజే చెప్పాడు. ఏ వాడు చెప్పేవన్నీ అబద్ధాలేనా అంటూ మనోజ్ మీద కోపంతో కళ్ళెర్రజేసి అడిగిందామె. దీర్ఘంగా నిట్టూర్చాడు సుధీర్. "ఉహుం, నిజమేరా. నీకు వాడంటే ఇష్టం లేనట్టే వాడికి ఆద్రిజ అంటే ఇష్టం లేదు. వాడికేమో నచ్చిన అమ్మాయి కావాలి. తొందరగా పెళ్లి కావాలి. కానీ వాళ్ళ బామ్మకేమో మంచి డబ్బున్న సంబంధం కావాలి. అందుకే వీణ్ణి ఇలా బుక్ చేసేసింది" అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు సుధీర్. బుక్ చేసేసిందా? అంటే అని వెంటనే అడిగింది పూజిత. అవి మనోజ్ కుటుంబ విషయాలు. అవన్నీ నీకెందుకులే. ముందు మనోజ్తో నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకునే దారి ఏముందో చూద్దాం అన్నాడు సుధీర్. అయితే మనోజ్ ఆత్రిజనే పెళ్లి చేసుకుంటాడా అని సందిగ్ధంగా అడిగిందామె.
పూజిత వంక వింతగా చూశాడు సుధీర్. అలా అడుగుతున్నావేంటి? వాడు ఆత్రిజని చేసుకోడు అనుకుంటున్నావా? వాడు ఆ పెళ్లి తప్పించుకోవడానికి ఎలాంటి వేషాలేసినా, ఎన్ని వేషాలేసినా వాడి బామ్మ దగ్గర అవి చెల్లవు. ఏదేమైనా మనోజ్ ఆత్రిజని పెళ్లి చేసుకోవడం ఖాయం. వాళ్ళ బామ్మ ఇంకో ప్లాన్ వేసి మరీ వాళ్ళిద్దరి పెళ్లి తప్పకుండా చేస్తుంది అంటూ గబుక్కున ప్లాన్ అన్నమాట నోరు జారాడు సుధీర్. ఇంకో ప్లానా? అంటే ఆల్రెడీ ఒక ప్లాన్ వేసిందా? ఆశ్చర్యపోతూ వెంటనే అడిగింది పూజిత. ఇరికాటంలో పడ్డట్టు కొంచెం అదూర్ధగా అటూ ఇటూ చూశాడు సుధీర్. చెప్పన్నయ్యా, ఆ ప్లాన్ ఏంటి? అని మళ్ళీ రెట్టించి అడిగింది పూజిత. ఏం చెప్పనే? నీ నెత్తి మీదకు తెచ్చుకున్నవి కాకుండా అవన్నీ నా పీక మీద పెడుతున్నావు. ఎవరికి చెప్పనని ప్రామిస్ చేయి, అప్పుడు చెప్తా అన్నాడు సుధీర్. ఎవరికి చెప్పనులే, పర్లేదు చెప్పు అంటూ సుధీర్ చేతిలో చెయ్యి వేసింది పూజిత. మనోజ్ ఆత్రిజని పెళ్లి చేసుకుంటాడని వాడికంటే ముందే నాకు తెలుసు. ముందు అంటే ఎప్పుడో తెలుసా? వాడసలు ఆ అమ్మాయిని చూడకముందే అని అతి పెద్ద రహస్యం చెప్తున్నట్టుగా నుదురెత్తి పూజిత వంక చూస్తూ చెప్పాడు సుధీర్. షాక్ అయి నమ్మలేనట్టుగా అవునా అంది పూజిత. అవును, మనోజ్ వాళ్ళ బామ్మకి సుందర్రామరాజు అంకుల్ దూరపు చుట్టరికం. ఆయనకి బాగా ఆస్తి ఉందని పెళ్లి సంబంధం గురించి అంకుల్ గారిని బామ్మే కదిపింది. ఆయన మనోజ్ని చూసి ఓకే అనుకున్నారు. ఈ విషయం మనోజ్కి చెప్పకుండా మనోజ్ని సీక్రెట్గా ఆత్రిజకి చూపించారు. ఆత్రిజ కూడా ఓకే అంది. ఇదంతా ఎందుకంటే వీడు చూసిన ప్రతి సంబంధాన్ని నచ్చలేదు నచ్చలేదు అంటున్నాడని, అలా జరగకుండా ఉండటం కోసం అంకుల్ బామ్మ కలిసి పెద్ద ప్లాన్ వేశారు. దాని ప్రకారం మనోజ్ వాళ్ళ ఆఫీస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సుందర్రామరాజు అంకుల్ ఆయనకున్న రాజకీయ పరపతితో పై అధికారుల మీద ప్రెజర్ తెచ్చి వీడికేదో హెల్ప్ చేశారు. ఆ కర్టేసీతో మనోజ్ గాడు అంకుల్కి క్లోజ్ అయ్యాడు. ఆయన మనోజ్తో మరీ క్లోజ్ అయ్యారు. ఇది ఎన్నాళ్ళు సాగిందో తెలుసా? 3 నెలలు అని ప్రశ్న అడిగి సుధీరే జవాబు చెప్పాడు. పూజిత కళ్ళు పెద్దవి చేసి సుధీర్ చెబుతున్న దాన్ని నమ్మలేనట్టు చూస్తుంది. అంకుల్ వీడికి బాగా క్లోజ్ అయితే అప్పుడెలాగో వాళ్ళ అమ్మాయి ఆత్రిజ విషయంలో మొహమాటంతో వీడు కాదనలేడు అన్నది బామ్మ ప్లాన్. బామ్మకేమో ఆత్రిజ నచ్చింది. ఆత్రిజ వెనకున్న ఆస్తి అంతస్తు బ్యాక్గ్రౌండు నచ్చాయి. అందుకే మొహమాట ప్రాసెస్ క్రియేట్ చేసి సడన్గా అంకుల్ కూతుర్ని నువ్వు చూసుకోవాలిరా అంటే కాదనడని బామ్మ ప్లాన్. అలాగే జరిగింది కూడా. కాకపోతే నువ్వు ఎంటర్ అయ్యాక సీన్ రివర్స్ అయింది అని తల కొట్టుకుంటూ చెప్పాడు సుధీర్. అంతా విన్న పూజిత ఇంత జరిగిందా అని ఆశ్చర్యపోయింది. ఆ వెంటనే అది సరే అన్నయ్యా, నువ్వు మనోజ్కి ఫ్రెండువి కదా. మనోజ్కే తెలియని వాళ్ళ బామ్మ ప్లాన్ విషయం మరి నీకెలా తెలిసింది అని డిటెక్టివ్లా అడిగింది పూజిత. అదా, అదంతా నా కర్మరా అని నీరసంగా ముఖం పెట్టి ఓసారి ఆఫీస్ పని మీద మనోజ్ క్యాంపుకి వెళ్ళాడు. ఆ విషయం తెలియక నేను వాడి కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి బామ్మ, సుందర్రామరాజు అంకుల్, ఆత్రిజ కలిసి వాడి బెడ్రూంలో ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. అవన్నీ నేను వినేశాను. నేను వినడం బామ్మ చూసేసింది. ఇంకేముంది, నాకు గీతోపదేశం జరిగిపోయింది. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ నేనే జరుపుతున్నాను. ఈ విషయం నువ్వు ఎక్కడన్నా బయట జరిపావో నీ తల 1000 ముక్కలవుతుందని కపాల మాంత్రికుడిలా బెదిరించిందిరా అంటూ బిక్కమొహం పెట్టాడు సుధీర్. అతని మొహం చూడగానే ఆ గీతోపదేశం ఎంత ఘాటుగా ఉండి ఉంటుందో ఊహించగలిగింది పూజిత. సుధీర్కి బాగా అయింది అన్నట్టుగా ముసిముసి నవ్వుతూ బామ్మ చేతిలో అలా ఇరుక్కుపోయావన్నమాట అంది పూజిత. ఆ మాటల్లోని గూఢార్థం బుర్రకి తట్టి తట్టని వాడిలా పూజిత ముఖంలోకి అమాయకంగా చూశాడు సుధీర్.
పూజిత ఇంకా ముసిముసిగా నవ్వుకుంటుంటే, మరిప్పుడు ఇదంతా నాకు చెప్పేశావుగా, ఒట్టు తీసి గట్టు మీద పెట్టి మనోజ్‌తో చెప్పేస్తే అంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టుగా నవ్వింది. ఆమె బ్లాక్‌మెయిల్ చేస్తుంది అనిపించి అనుమానంగా పూజితని చూశాడు సుధీర్. అంతలోనే కొన్ని గంటల క్రితం పూజిత కోపంగా మనోజ్ పీక పట్టుకొని అరవడం గుర్తుకొచ్చి, వాళ్ళిద్దరూ బద్ధశత్రువులు కదా! పూజిత మనోజ్‌తో చెప్పదులే అని సరిపెట్టుకున్నాడు. అందుకే మళ్ళీ అసలు విషయంలోకి వస్తూ, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఆ సీక్రెట్ చెప్పడం గురించి కాదు. దాన్ని మనోజ్‌కి తెలియకుండా ఉండేలా చూసి, వాడికిష్టం లేని పెళ్లి వాడు చేసుకునేలా చూడటం. అప్పుడే వాడి మీద నీ కోపం, నీ పగ చల్లారుతాయి అని ఆవేశంతో పూనకం వచ్చిన వాడిలా ఊగిపోతూ అన్నాడు సుధీర్. అతని వేషాన్ని చూస్తూ అతడికి మనోజ్ మీద అంత పగ ఉందా అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది పూజిత. ఆమె మనసు నిండా మనోజ్ ఆలోచనలు నిండిపోయాయి. పెళ్ళికొడుకై ఉండి ఆ రాత్రి మనోజ్ హఠాత్తుగా గుమ్మం వద్ద ఎదురై ఆమెని ముద్దు పెట్టుకున్నది చాలక, ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండటానికి ఆమెనే రివర్స్‌లో బెదిరించినప్పుడు, ఆమెలో అతని మీద ఉన్న భావం పూర్తిగా కోపమే. కానీ మనోజ్ పెళ్లి ఆగిపోయి హాస్పిటల్‌లో ఉండి ఆమెకి ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు ఆమె మనసులోని కోపం ఒక వంతు తగ్గి, అతని ధైర్యానికి ఆశ్చర్యం నిండింది. మనోజ్ ఆమె కోసమే ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్‌లో చేరడం, అతన్ని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాననడంతో ఆ కోపం కూడా సగం తగ్గి ఆలోచన నిండింది. మనోజ్ మీద తాను ఆ సగం కోపంతోనే ఉన్నానని అనుకుంటుంది పూజిత. కానీ మనోజ్ కౌగిలి స్పర్శలోని ఓ కొత్త భావన ఆమె మనసులో ఏ మూలో అతనిపై ఒకలాంటి చనువుని ఇచ్చిందని ఆమెకే అర్థం కావట్లేదు. దాని ప్రభావం ఆమె చర్యలో నుంచి ఆమెకి తెలియకుండానే బయటకొస్తుంది అన్నది కూడా ఆమెకి అస్సలు అర్థం కావట్లేదు. పూజిత మనసులో రేగుతున్న ఆలోచనల గురించి తెలియని సుధీర్ అతని ఆలోచనలో అతను మునిగిపోయాడు. పిల్లి మెడలో గంట కట్టడం ఎలా? తల్లి భవాని చెప్పినట్టు బామ్మ కర్పూర కళాదేవికి ఈ విషయాలన్నీ చెప్పడం ఎలా అని తల బద్దలు కొట్టుకుంటున్న సుధీర్‌కి ఉన్నట్టుండి ఒక ఐడియా తట్టింది. ఈ సందర్భాన్ని అవకాశంగా వాడుకొని పూజితతో బామ్మ మెడలో గంట కట్టించేద్దాం అని మనసులో అనుకొని సంబరపడ్డాడు. ఆ వెంటనే ఏదో లోకంలో ఉన్నట్టున్న పూజిత వైపు తిరిగి, నీకు మనోజ్ గాడి బాధ తప్పే ఉపాయం ఒకటుంది. చెప్పనా? అని అడిగాడు. లోలోపల తత్తరపడుతూ, ఏంటన్నయ్యా అది? అంది పూజిత. ఏం లేదు. మనోజ్ నీ జోలికి రాకూడదంటే మనకి ఒకే ఒక దారి ఉంది. నువ్వు డైరెక్టుగా మనోజ్ వాళ్ళ బామ్మ కర్పూర కళాదేవి దగ్గరికి వెళ్ళి, మనోజ్ నీ వెంట పడుతున్న విషయమంతా ఆవిడకి చెప్పేయ్. ఇక ఆవిడే చూసుకుంటుంది అని ధీమాగా చెప్పాడు సుధీర్. ఆ ఉపాయం వినగానే గుండె మీద చెయ్యి వేసుకుంది పూజిత. అమ్మో! ఆవిడతో చెప్పడమా? ఆ రోజు ఆవిడ కేకలు చూశానుగా. నా వల్ల కాదన్నయ్యా అని భయంగా అంది పూజిత. సుధీర్ పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్ళీ ఆలోచించి, పోనీ ఇంకో పని చెయ్ అన్నాడు. ఇందాక చెప్పిన లాంటిదే అయి ఉంటుంది అన్నట్టు అనుమానంగా చూస్తూ, ఏంటది? అని అడిగింది పూజిత. మనోజ్‌ని చేసుకోబోయే పెళ్లి కూతురు ఆద్రిజ ఉంది కదా! వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్తాను. వెళ్ళి మనోజ్ గాడి వేషాలన్నీ ఆ ఆద్రిజతో చెప్పేయ్ అన్నాడు సుధీర్. ఆద్రిజతోనా? అంటూ ఆ రోజు రాత్రి మనోజ్ వాళ్ళ ఇంట్లో చూసిన ఆద్రిజ రూపాన్ని గుర్తు చేసుకుందామె. పూజిత ఆలోచనల్లో పడటం చూసి ఆమెని ఎలాగైనా ఒప్పించడానికి మరింత ఒత్తిడి పెంచాడు సుధీర్.